హలో అండి అందరికీ. మీరు ఎప్పుడైనా చామదుంపలు ఎండు చేపలు కలిపి చేసిన కర్రీ తిన్నారా? నేనైతే ఎప్పుడు తినలేదండి. అండ్ ప్రిపేర్ చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మా వారి కోరిక మేరకు ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. కానీ కొన్ని సొంత తెలివితేటలు వాడి నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశానండి. అదేంటో కూడా చూపిస్తాను. ముందైతే రెసిపీ చెప్పేస్తాను, వినేసేయండి. ఫస్ట్ అయితే చామదుంపల్ని వాటర్లో వేసి సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి పక్కన. ఇంకా తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసి రెడీ చేసేలోపు చామదుంపలు బాగా ఉడికిపోతాయండి. అలాగే ఇంకో పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని ఈ ఎండు చేపలు అయితే నీట్గా కడుక్కోవాలండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి ఈ పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. ఇంకా తర్వాత నేను చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా, అదైతే ఈ టమాటా వేసుకోవడమేనండి. ఇందులో టమాటా వేయరంట, నాకు తెలియక నేను వేసేసాను. అయినా కానీ బాగానే ఉంది. ఇంకా టమాటా వేసి కారం కూడా వేసి బాగా ఫ్రై చేస్తాను. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండు చేపలు, ఈ చామదుంపలు అన్నీ కలిపి కాసేపు మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలండి. ఈ ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకు పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, చామదుంపలు ఎండు చేపల కూర రెడీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.